అందులో సెకండ్ లైన్ చదవండి సార్. సాయంకాలంలో ఏడుపు వచ్చి ఉంది నేను ఉదయంలో సంతోషము కలుగున్నాను. ఈ వాక్యం చేత అంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే సాయంత్రము అని అంటే ఎండ్ ఆఫ్ ది డే, అంటే అది ముగింపు లాగా తీసుకోవచ్చు మనం. అంటే ఒక సీజన్, నైట్ ఆఫ్ సీజన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందుల చేత మనము ఎదుర్కొంటాము. లైక్ యవ్వనస్తులు ఒక రకంగా ఉంటాయి, ఫ్యామిలీలో ఒక రకంగా ఉంటుంది, పిల్లలకు ఒక రకంగా ఉంటుంది, కాలేజ్ పిల్లలకు ఒక రకరకాల సమస్యలు చేత, ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, మరి కుటుంబ సమేతంగా ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఆ శ్రమలన్నీ వచ్చినప్పుడు ఆ శ్రమల చేత మనం శోధించబడ్డప్పుడు మనం దాని తర్వాత ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే దాని మీద నేను ఇప్పుడు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను వాక్యం పంచుకోవడానికి. మరి ఆ సమయంలో నేను ఆలోచించినప్పుడు మరి ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఒక రాజుని నేను అనుకున్నాను తన గురించి చెప్పాలని. కానీ ఆ రాజు గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆంటీ గారు బ్రీఫ్ గా కొంచెం షేర్ చేసుకున్నారు. యెహోషాపాతు రాజు గురించి, తన గురించి నేను చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ మీరు అందరూ వెళ్ళుంటారు, కానీ నేను నాకు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అని ఆంటీ చెప్పారో నేను అంతకన్నా ముందే ప్రిపేర్ అయితే అయ్యాను. కానీ మళ్ళీ చూసుకోవడానికి సమయం దొరకలేదు అనమాట. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం లేట్ వచ్చాను మందిరానికి. వెనకాల కూర్చొని ఒకసారి అంతా రివైజ్ చేసుకుంటే నాకు ఎలా అనిపించింది అంటే, పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ గా ఇది చూడాలి ఆ విధంగా ఎట్లుంటుందో సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. ఆ టెన్షన్ లో మనం ఎంత చదివినా కానీ మన బుర్రలకు 1% కూడా ఎక్కదు. ఒక 5 నిమిషాలు చూసుకున్నాను, ఆ టెన్షన్ ఏం చెప్పాలి అంతా చెక్ చేసుకుంటున్నాను. ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇంకా ఆపేసరికి ఇంకా ఆంటీ గారు ఆరాధన స్టార్ట్ చేశారు. ఇంకా బైబిల్ పక్కన పెట్టేశారు, నేను ఏం ప్రిపేర్ అయ్యాను అంతా పక్కన పెట్టాను. ఇంకా దేవుడికే, దేవా నీ చేతికే నేను అప్పగించుకుంటున్నాను, నువ్వే నన్ను నిలబెట్టుకో. నేను 2 నిమిషాలు మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా ఏం మాట్లాడినా నీ నామం మహిమపడుతుంది, నేను నిలబడాలి అని అనుకుని నేను వచ్చున్నాను. మరి యెహోషాపాతు గురించి ఆల్రెడీ మీకు అందరికీ అందుకే షేర్ చేసుకున్నాను, తెలుసుకున్నాను. కాబట్టి ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. యెహోషాపాతు వాళ్ళ మమ్మీ పేరు అజూబా అండ్ తన తండ్రి పేరు ఆసా రాజు యొక్క కుమారుడు. యెహోషాపాతు నాలుగవ రాజు, ఫోర్త్ కింగ్ యూదాని రూల్ చేసిన ఆయన. సో తను 25 సంవత్సరాలు రూల్ చేశాడు. అంటే తన రూలింగ్ 25 years తను రూల్ చేశాడు అనమాట. ఆ రూల్ చేసిన దాంట్లో ఆయన గురించి ఉన్న చాప్టర్స్ బైబిల్లో మనం చూసుకోవాల్సింది 17 నుంచి 20 వరకు ఉంటుంది. అంటే 4 chapters తన లైఫ్ గురించి ఉంది. కానీ ఆ 4 chapters తన లైఫ్ గురించి ఉంటే అందులో ఒక చాప్టర్ మాత్రం ఒకటే రోజు గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అక్కడ ఎవరైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ మరి అక్కడ నేను ఆలోచించినప్పుడు జీవితాన్ని 4 అధ్యాయాల్లో చూపించినప్పుడు అందులో ఒక అధ్యాయం మాత్రం ఒకటే రోజుని ప్రత్యేకంగా చూపించాడు. అని అంటే ఆ మిగతా 3 అధ్యాయాలు మేబీ అంత ఇంపార్టెంట్ కాదేమో, ఆ ఒక్క రోజు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఆ ఒక్క రోజులో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉండొచ్చు. సో అది దేవుడు మనకి నేర్పించాలనే ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క డీటెయిల్ ని దేవుడు ఆ ఒక్క అధ్యాయంలో మనకి మెన్షన్ చేశాడని నేనైతే నేర్చుకున్నాను. నేను నేర్చుకునే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తన పేరుకి యెహోషాపాతు అనే పేరుకి అర్థం ఏంటంటే యావే ఈజ్ జడ్జ్, అంటే దేవుడు న్యాయాధిపతి, న్యాయం తీర్చువాడు అని అర్థం. సో అది చెప్పాలనుకున్నాను. అండ్ అందులో 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం అందరు తీసినట్లయితే అక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. ఇది ఆల్రెడీ ఆంటీ గారు షేర్ చేసుకున్న రిపోర్ట్ కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ వరకు ఫాస్ట్గా వెళ్తాను. లైక్ ఎలా అంటే మోయాబీలు, అమ్మోనీయులు మరి మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంటే 3 different types of people అటాక్ చేయడానికి యెహోషాపాతు మీదకి వస్తున్నారు. ఆ విధంగా వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశారని అక్కడ, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనస్సు నింపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించుకోవాలని చాటింపగా. నేను ప్రిపేర్ అయినప్పుడు ర్యాండమ్ గా అంటే నాకున్న నాలెడ్జ్ ని బట్టి అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరు అటాక్ చేశారు, వీళ్ళు అటాక్ చేశారు, తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా ప్రార్థన చేశాడు, ఎలా విజయం పొందుతున్నాడు, నేను ప్రిపేర్ అయింది అది. కానీ లాస్ట్ వీక్ ఆయనకి వాక్యం షేర్ చేసుకుంటున్నప్పుడు
విచారించుటకు మనస్సు నిలుపుకొని, ఆ మనస్సు నిలుపుకొని అనే మాట మీద 5 minutes మాట్లాడానండి. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకనంటే అప్పుడు అనుకున్నాను, ఎంతైనా దేవుడు ఏర్పరచుకున్న దైవజనులే మన అలాంటి విశ్వాసమే. ఎందుకంటే మనసు నిలుపుకొని అంటే అసలు నాకు అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడొచ్చు అని కూడా నేను ఆ విధంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విధంగా వాళ్ళ నాలెడ్జ్ తో షేర్ చేసుకుంటే, అంటే వాళ్ళు చెప్పే నాలెడ్జ్ ని ఇస్తారేమో అంతా వాళ్ళు అనుకుంటే, అందులో నేను అనుకునేది నాకు అసలు నాలెడ్జ్ లేదని నేను అనుకుంటాను. సో ఆ విధంగా నేనైతే చాలా బలపరచబడ్డాను ఆ రోజు. జస్ట్ ఒక్క మాట మీద ఇంత మాట్లాడొచ్చు అనేసి అనుకుంటాను. ఆ తర్వాత యూదా అంతటా ఉపవాస దినము ఆచరించుకోవాలని చాటింపగా వాళ్ళు అటాక్ చేసినప్పుడు యోషపాత్ ఏం చేశాడంటే భయపడ్డాడు. ఫస్ట్ భయపడి తను ఏం చేశాడు, దేవుని దగ్గరికి రావాలని వచ్చి ఉపవాస దినం స్టార్ట్ చేశాడు. అంటే భయపడి వాళ్ళ మీద వీళ్ళ మీద మనుషుల మీద ఆధారపడకుండా తను ఎవరి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. అంటే ఏ మనుషుల్ని, అంటే మనకు కూడా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కలగొచ్చు, కానీ ఎలాంటి శ్రమలు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం మనుషుల సహాయం వల్లే మనుషుల మీద డిపెండ్ అయ్యామనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మేబీ అపజయం రావచ్చు, సరైన రెస్పాన్స్ రాకపోవచ్చు, ఇంకా అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా. కానీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చి నిలబడతామో ఆ తర్వాత ఆయన లీడ్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అది ఎలా అంటే ఫస్ట్ చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఎలా అంటే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి కుమారునికి సంథింగ్ వాళ్ళిద్దరు, సపోజ్ ఎవరైనా అనుకున్నాం, 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరికి బ్యాట్ బాల్ కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాట్ బాల్ లాక్కొని వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, ఎవరి దగ్గరకు వస్తారు, నాన్న దగ్గరికి వస్తారు. ఎందుకనంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయలేము, మా నాన్న ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అని వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకంతో వాళ్ళు తండ్రి దగ్గరకు వస్తారు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఎవరు తీసుకున్నారని అంటే పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చూపించిన తర్వాత అప్పుడు ఏం చేశారు, తండ్రితో పిల్లలు కూడా వెళ్తారా, నాకు తెలిసి ఏ తండ్రి అక్కడి వరకు తీసుకెళ్తాడేమో, కానీ అక్కడ ఒక ప్లేస్ లో నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తా అని చెప్పేసి తండ్రి ముందుకు వెళ్ళి తీసుకుని వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అది మనం తర్వాత చూస్తున్నాం, మనకు అనవసరం. కానీ అక్కడికి వెళ్ళి ఆ బ్యాట్ బాల్ ని తీసుకొని రిటర్న్ తీసుకుని వచ్చి మళ్ళీ పిల్లలకి ఇస్తారు. పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డాడీకి థ్యాంక్స్ చెప్పడము ఏదో ఒకటి చెప్పి సంతోషంగా మళ్ళీ తిరిగి ఆడుకుంటారు. మరి ఇదే విధంగా ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు, తండ్రి మీద ఆధారపడి మరి అక్కడ ప్రార్థన చూస్తున్నట్లయితే 4వ వచనం కూడా అంటారు, అక్కడ ఏం జరుగుతుందని యెహోవాను విచారించుటకు, దేవుని వేడుకొనుటకు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చారు. రాజే కాకుండా రాజు ఉపవాస దినం ప్రకటించినప్పుడు వారితో పాటు అందరూ కూడా వచ్చారు. మరి ఈ విధంగా మనకు ఉపవాస ప్రార్థనలు కూడా మనం ప్రకటించినప్పుడు, సంఘంలో ప్రకటించినప్పుడు ప్రకటింపబడింది అయితే అందరికీ ప్రకటింపబడింది, కానీ కొంతమంది వస్తున్నారు. కానీ ఇంకా అది నెక్స్ట్ తర్వాత చూస్తున్నాము. కానీ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిరోజు రావడము, ప్రార్థన చేయడము, పాటలు పాడడము, దేవుని మహిమపరచడము, ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ని బట్టి మనము ప్రార్థన చేసి దేవుని మహిమపరుచుకున్నాం. అంటే ఈ ఉపవాస ప్రార్థనలో అంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలంటే, నేనైతే ప్రీవియస్ గా ఇంతవరకు జరిగిన ప్రార్థనలు ఏమో కానీ ఈ ఉపవాస ప్రార్థనలు మాత్రం చాలా బలపరచబడుతున్నాను. స్టార్టింగ్ జరిగినప్పుడే సండే నుంచి జరిగినప్పుడు మండే కూడా అప్పుడు నాకు ఆఫీస్ హాలిడే 2 days వచ్చాను. ఆ తర్వాత ఆ వీక్ అంతా నాకు ఏదో మిస్ అయిపోతున్నా అనే ఫీలింగ్ లో ఉన్నాను. కానీ ఇంకా ఏం చేయలేము, నాకు వేరే ఆప్షన్ లేదు, అది నైటే ఉంటుంది కాబట్టి. ఇంకా మళ్ళీ సాటర్డే ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలి. ఆ సాటర్డే వచ్చాక మళ్ళీ సాటర్డే సండే ఒక 2 days అటెండ్ అవ్వచ్చు, మళ్ళీ 5 days వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా నాకు తెలిసి 2-3 వారాలు వస్తాయి నాకు, అలాగే 2వ వారం అనుకుంటాను. సో ఈ విధంగా వచ్చినప్పుడు నేనైతే ఎంతో బలపరచబడ్డాను. మరి నిన్న నా కూతురికి పాపకి చాలా కడుపు నొప్పి అని ఇబ్బంది పడుతుంది, అండ్ వామిటింగ్స్ కూడా అయినప్పుడు అంటే నేను అప్పుడు పడుతున్నాను.
వామిటింగ్స్ అయినప్పుడు కింద తను ఇలా ఆడుకునే కింద ఉండి సడన్ గా డల్లు ఉండి ఒకటే దగ్గర కూర్చున్న చోట కూర్చొని అలా ఉండి ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకి? అంత వాళ్ళ సంతోషం ఉండలేదు. పిల్లలు మంచిగా ఆడుకుంటుంటేనే తల్లిదండ్రులు కూడా యాక్టివ్ ఉండగలరు. ఆ విధంగా ఉండేసరికి మరి మా మమ్మీ ఏమో చూసి ప్రేయర్ ఆయిల్ తనకి ఎక్కడైతే కడుపు వస్తుందో అక్కడ రాసి మరి మనసులో ప్రార్థించుకుందంట. మరి ఆ తర్వాత మళ్ళీ డెస్క్ లో కూడా బయట తీసుకొని వచ్చినప్పుడు మరి తన మీద చేతుల నుంచి నేను కూడా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత తను ఒక ఎక్కువసేపు కూడా పడుకోలేదు. ప్రార్థన అయితే చేశాను, సిరప్ లేదు, అది తీసుకురావడానికని నేను బయటికి వెళ్ళాను. లేచి ప్రార్థన చేసి నేను బ్రష్ చేసుకుని బయటికి వెళ్ళి సిరప్ తీసుకుని వచ్చేసరికి తను ఆల్రెడీ ఒక స్లీప్ వేసింది. ఒక 5-10 minutes స్లీప్ అయిపోయింది. మళ్ళీ లేచింది. లేచిన తర్వాత ఇప్పుడు ఎలా ఆడుతుందో అలాగే ఆడుతుంది. నేనైతే షాక్ అయ్యాను. అప్పుడు అంటే ఎందుకు షాక్ అయ్యానంటే తను లేచి ఆడుతున్నందుకు కాదు, అంటే దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో. చిన్న ప్రార్థన నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆ చిన్న ప్రార్థన దేవా ఈ విధంగా ఉంది, మరి నా విధేయులు చూస్తుంటే నాకు అవ్వట్లేదు, నేనైతే నీకెప్పుడు చెప్తున్నాను. మరి తనకి ఆ నొప్పిని తగ్గించి తనకి స్వస్థపరిచి ఇంకా సిరప్ కూడా వేయలేదు, తీసుకుని వచ్చాను అంతే. సిరప్ వేయలేదు నేను. తీసుకుని వచ్చేసరికి తను ఆల్రెడీ మంచిగా ఆడుతుంది, చేస్తుంది. ఇంకా అప్పటి కూడా సిరప్ లేదు, మేబీ ఈవినింగ్ టైంలో వేసాము. కానీ దేవుని కృపను బట్టి దేవుడు స్వస్థపరిచి తన పట్ల కార్యం జరిగించాడు. అక్కడైతే నాకు ఎంతో సంతోషం అనిపించింది. సో ఈ విధంగా ప్రార్థనలో మనం ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అది నేర్చుకుంటూ బలపరచబడుకుంటూ కేవలం వాక్యం వినేసి మనం వెళ్ళిపోవడం అని కాకుండా ఆ విన్న వాక్యాన్ని ఇంట్లో ఎవరైనా సిక్ అయినప్పుడు వారి గురించి ప్రార్థించడం, సంఘంలో ఎవరైనా ఉంటే వారి గురించి ప్రార్థించడం, ఆ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగించారు చూడండి. ఆ తర్వాత వచ్చే సంతోషమే డిఫరెంట్ థింగ్. అది అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. మీ అందరు ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, బట్ స్టిల్ నా దేవుని నామాన్ని మహిమపరచాలని నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి ఆ నామానికి మహిమ కలగాలి. సో నా బిడ్డను బట్టి స్వస్థపరిచినప్పుడు నాకు ఎంతో సంతోషము, ఆనందం కలిగింది. ఆలోచన ఇక్కడ ఈ పాయింట్ లో చూసుకున్నట్లయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ బోధన అయితే ప్రకటించారు, అందరు కలిశారు, అందరు ఏకీభవించి ఐక్యమవుతుంది. సమాజంలో ఐక్యత కలిగి నివసించగా ఇంత వేరేంతో మనం అన్నట్టుగా అందరూ కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశం అందు దేవుడవై ఉన్నావు అంటే ఈ వచనంలో ఏమున్నాయి? దేవుడిని పొగడతారు, అంటే దేవుడిని పొగుడుకుంటూ ఆయన ఏమై ఉన్నాడో అని చెప్తుంటారు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించాలి అని చెప్తుంటారు కదా. సో ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రార్థనలో వాక్యంలో మొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఏం చేయగలడు. మనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్య పెద్దగా కనిపించచ్చు. అది వాటెవర్ ఈ ప్రాబ్లం అని చెప్పడానికి లేదు, చాలా రకాలు ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం మనకు కనబడచ్చు. కానీ ఎంత పెద్దగా ఉన్నా కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ముందు అది ఇసుకరేనంత కూడా కాదు. జస్ట్ చిట్కే వేసే కూడా దాంట్లో సగం చిట్కే వేసి అయిపోతాము. ఆ విధంగా దేవుడు తీసివేయగలడు ఆ ప్రాబ్లం. సో అంత పెద్ద సృష్టికర్తను కలిగి ఉన్న మనము సో మనం భయపడకుండా ముందుగా దేవుని స్తుతించడం అంటే ఆయన ఏమన్నాడో ఆయన ఏం చేయగలడో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రార్థనలో అనేది మన ప్రార్థన వే ఆఫ్ ప్రేయర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ విశ్వాసం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. నా దేవుడు నా దగ్గర ఉన్నాడు, ఇంత పెద్ద గొప్ప దేవుడిని కలిగి ఉన్న నేను ఈ ప్రాబ్లం చూసి ఎందుకు భయపడాలి, ఎందుకు నిరసించుకోవాలి అని ఈ రకంగా కాకుండా గట్టిగా కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ ప్రార్థన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. సో ఆ విధంగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 11వ వచనం చేస్తున్నారు దృష్టించుకున్నారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పిల్లల దగ్గరికి రవాణా పిల్లల దగ్గర ఒకవేళ ఎవరన్నా బ్యాక్వర్డ్ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి అడిగారు, వాళ్ళు ఇలా తీసుకున్నారు అని చెప్పారు. సో ఇక్కడ కూడా అదే అర్థం చేసుకోవచ్చు. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయటం.
దీన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే ఒక్కొక్క మాట నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది నువ్వు ఇచ్చింది, ఇది స్వాతంత్రించుకోవాల్సిందిగా ఈ ప్లేస్ ని నువ్వు మాకు ఇచ్చావు. అలాంటిది నువ్వు మాకు ఇచ్చిన ప్లేస్ లో నుండి ఎవడో వచ్చి మా దగ్గర నుంచి తీసుకోవాలని మా మీద అటాక్ జరగడానికి, అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తున్నారు అని సింపుల్ గా చెప్పుకోవాలంటే పిల్లలు ఇందాక చెప్పాను కదా. సో ఆ పిల్లలు తన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఈ విధంగా తీసుకున్నారు అని. అంటే నువ్వు కొనిచ్చిన ఈ బ్యాట్ బాల్ ఎవడో వచ్చి తీసుకెళ్ళినాడంటే ఆ తండ్రికి కోపం వస్తుంది కదా. కోపం వచ్చిన తర్వాత ఆ తండ్రి యుద్ధంలోకి దిగుతాడు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు మాకు ఇచ్చిన ఈ స్థలంలో, అంటే ఈ ప్లేస్ ని తీసుకోవడానికి వేరే వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు అని ప్రార్థన చేశారు. ప్రార్థించిన తర్వాత మా దేవ నువ్వు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు ప్రార్థన చేశాను. ఎప్పుడైనా సరే మన ప్రార్థనలో నేనైతే, అంటే ఈ మధ్య ఇంతకు ముందు నానేమో కానీ ఈ ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయ్యాకైతే నా ప్రేయర్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకనంటే ఒకటే మాట, దేవా నేనైతే నీ మీద ఆధారపడుతున్నా, నా దిక్కు నువ్వే, నా కొండ నా కోట నువ్వే, ఈ మాట ఖచ్చితంగా వాడుతున్నాను. ఎందుకనేసంటే మా సహాయం చేయటకు దేవుడు తప్ప ఇంకా అంతకన్నా గొప్ప సహాయం ఎక్కడ నుంచి రాదు. ట్రస్ట్ మీ, మీరు మీ ప్రార్థనలో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అది ఎంతో కాన్ఫిడెన్స్ తో మనం మాట్లాడగలం. సో అదే విధంగా మా దేవ నువ్వు వారికి తీర్పునిచ్చావా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు. మేము మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో అది ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితులు ఎదుర్కొనడానికి కొన్ని సందర్భాల్లో మనకు శక్తి సరిపోదు. ఒక్కోసారి ఏం చాలా అర్థం కాదు. మేబీ మన మనసులో మనం అనుకుంటారు, ఈ పరిస్థితులు ఏంటి, అసలు ఏంటో ఒక్క ముక్క అర్థం కాదు, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాం. ఒక్క ముక్క అర్థం కాదు, ఎట్లా ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం. ఆ సమయంలో నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను. అంటే నువ్వే మాకు దిక్కు అని దేవుణ్ణి, దేవా నువ్వే నాకు దిక్కు, ఇక్కడ ఈ స్థలంలో ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ తర్వాత దేవుడి ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. వాళ్ళందరూ ప్రార్థించినప్పుడు భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. యెహోయాజీయేలు సమాజంలో ఉండేను 14 వచనం చదువుతాను. యెహోయాజీయేలు సమాజంలో ఉండేను. ఆ యెహోయాజీయేలు ద్వారా దేవుడు యెహోషాపాతుకి మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ప్రొఫెసీ లైక్ నెక్స్ట్ ఏం జరగబోతుంది సొల్యూషన్ అనేది దేవుని ఆత్మచేత తను నింపబడి తన ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూద్దాం. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. అంటే యుద్ధము యెహోవాదే. అటువంటి సమయంలో వారు ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మచేత నింపి తన ద్వారా ఒక పర్సన్ యెహోయాజీయేలు ద్వారా తను ఇతరులందరికీ, రాజు కావచ్చు ఇతరులందరికీ తను చెప్తున్నాడు, భయపడకండి, జడియకండి, నేను చూసుకుంటాను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు నేను చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడంటే ఇంకా ఆ తర్వాత మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఆ విధంగా దేవుడే ఇన్వాల్వ్ అయిన తర్వాత రేపు వారు ఇంటికి పోవుడి, వారు అనే ఇప్పుడు మార్గంలో వచ్చారు. సో ఇక్కడ ఏముంటుందంటే వాళ్ళు ఒక మార్గంలో వస్తారు. ఆ మార్గంలో వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే రేపు వారు మీకు వెళ్ళండి, కానీ మీరు 17 వచ్చిన ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూసేయరు. భయపడకుడు, జడియకుడే, రేపు వారి మీదకి పోవడానికి యెహోవా మీతో కూడా ఉంటున్నాం. ఇక్కడ ఏం సెలవించాడు దేవుడు, మీరు భయపడకండి, జడియకండి అని 2 సార్లు చెప్పాడు. అని అంటే కన్ఫర్మేషన్, ధైర్యం కోసం దేవుడు మళ్ళీ డబుల్ ఛాన్స్ చెప్తున్నాడు. మీరు భయపడకండి, ఎటువంటి సమస్య ఉన్నా భయపడకండి, నేను చూసుకుంటాను. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. అంటే యుద్ధం చేయాల్సిన పని లేదంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బ్యాక్ బాల్ సంథింగ్ అని.
సో ఇక్కడ ఆ పిల్లలు అంటే ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళని అడిగారా? నేను చెప్పిన దాంట్లో ఎవరు అడగలేదు కదా. పిల్లలు వెళ్ళి అక్కడ ఎవరిని అడగలేదు, కానీ తండ్రి వారి పక్షంలో వెళ్ళి అడిగి తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే జస్ట్ పాత్రగా అక్కడ వెళ్ళి ఉన్నారంటే ఆ ప్లేస్ లో తండ్రిని తీసుకెళ్లారు. ఆ ప్లేస్ లో మాత్రమే ఉన్నారు, కానీ అక్కడ పని చేసింది మాత్రం తండ్రి పని చేశాడు. అదే విధంగా ఇక్కడ మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ యుద్ధం మీరు కాదు యెహోవాయే అని. సో యుద్ధం యెహోవాయే అని దేవుడు ఆత్మ ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నాడు. అంటే యుద్ధం నేను చేస్తాను, మీరు జస్ట్ వెళ్ళండి అని దేవుడు వారికి బలపరుచున్నాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు యూదా వారందరూ యెరూషలేం కాపురస్తులందరూ యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. సో వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళారు కాబట్టి సాష్టాంగపడి నమస్కారం చేశారు. యెహోషాపాతు రాజు కావచ్చు, మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కావచ్చు, వారందరూ సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు అన్నమాట. ఆ వెళ్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేశారనంటే యుద్ధానికి రేపు వెళ్ళండి అని అన్నారు. సో వాళ్ళందరూ తీసుకెళ్ళారు. నార్మల్ గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందని ఫస్ట్ సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సోల్జర్స్ ఉంటారు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, ఒక 3-4 మోడల్స్ లాగా ఆ విధంగా ఉండి వెనకాల ఒక రాజు ఉంటారు. సో ఆ విధంగా ముందు వరుసలో సోల్జర్స్ ఉంటారు. కానీ యెహోషాపాతు ఏం చేశాడు, ఇక్కడ సోల్జర్స్ ని కాకుండా దేవుడి నామానికి మహిమపరిచే పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించే వారిని, ఆరాధన జరిగించే వారిని వీరిని ముందు పెట్టాడు. ముందు వరుసలో వీరు ఉండాలి అని. సో ఎందుకు పెట్టాడంటారు? ఆలోచించారా ఎందుకు పెట్టాడను? ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఏమని? మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు అని. సో యుద్ధం చేయాల్సిన పని లేదు అని అంటే సోషల్స్ మనకు అక్కడ పని లేదు, కానీ దేవుడి నామం మహిమపరచబడాలి కాబట్టి సో దేవుడి నామకు మహిమకరంగా పాటలు పాడేవాడిని వాయించారు, ఈ విధంగా చేశారు. కానీ అక్కడ యుద్ధం మాత్రము దేవుడే జరిగించాడు. దేవుడు ఏ విధంగా జరిగించాడో మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, 22 వచ్చింది. ఇక్కడ మాటుగాండ్రను. ఈ వచనం నుంచి నేను చదువుతున్నప్పుడు ఓకే వారు పాడడానికి సృష్టించడానికి మొదలు పెట్టారు, ఓకే దట్ ఈస్ గుడ్. తర్వాత అమోనీయులను, మోయాబీయులను, శేయరు అనే వాస్తవం మాటుగాండ్రను పెట్టెను. ఆ మాటుగాండ్రను మాట నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఇది బోర్డుకి అర్థమైతే నేను ఏం చెప్పాలి అని అనుకున్నాను. దాని తర్వాత నేను ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే అంబుష్ అని ఉంది. సో అంబుష్ అని అంటే దీనికి అర్థం ఎట్లా అంటే స్నైపర్స్ అంటారు తెలుసా? అంటే సోల్జర్స్ లో స్నైపర్స్ ఒక ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇంటి ఒక 500 మీటర్స్ లేకపోతే ఒక 1 కిలోమీటర్ అంత దూరంలో ఉంటారు. వాళ్ళు యూజ్ చేసే గన్ను చాలా అక్యురేట్ ఉంటుంది. ఎక్కడో దూరం నుంచి ఎక్కడో ఉన్న మనిషిని వాళ్ళు కాల్ చేశారు అని అంటే దాచుకొని అక్కడ నుంచి కాల్ చేశారు. మొన్న సెప్టెంబర్ 10th ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను స్టేటస్ పెట్టాను, అది చూసారు లేదు. ఒక మనిషి తను చార్లీ కర్ట్ అని యుఎస్ లో ఉంటారు. సో తనని చంపేశాడు లైవ్ గా. ప్రూవ్ మీ రాంగ్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. కానీ ఏంటంటే పొలిటికల్ గా అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా యోనస్తులు వాళ్ళందరినీ ఈ విధంగా చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వాళ్ళని మార్చుకుంటూ దాంతో పాటు దేవుని ప్రసంగాలు కూడా చేస్తూ దేవుని నమ్మిన బిడ్డాయి. సో దేవుని నమ్మిన బిడ్డ ఎంతో మంది యోనస్తులను మార్చిన ఒక వ్యక్తి. ఆయన లైవ్ గా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎక్కడి నుంచో ఒక స్పాట్ లో తనని ఒక స్నైపర్ ద్వారా తనని చంపేశారు. ఇక్కడ బుల్లెట్ తగ్గింది మెడ దగ్గర. తనకి ఇక్కడ బుల్లెట్ తగిలితే మెడ ఇలాగే పడిపోయి తను హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు తను దాంట్లో చనిపోయాడు. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అంతమంది 1000 మంది ఉన్నారు, కానీ ఎక్కడ నుంచో దూరం నుంచి కాల్ చేశారు. అంటే తను ఇక్కడ దాక్కున్నాడు, హైడ్ అయ్యాడు, ఒక ప్లేస్ లో దాక్కుని ఎంత దూరం నుంచి ఆయన చంపేశాడు. అంటే అంబుష్ అని అంటే ఒక దగ్గర దాక్కుని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి చంపేయడం. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమోనీయులు, మోయాబీయులు, శేయరు మన్యవాసులను బొత్తిగా చంపి ఫస్ట్ ఎవరిని చంపారు? శేయరు మన్యవాసులను ఫస్ట్ చంపారు. ఎవరు? అమోనీయులు, మోయాబీయులు. ఆ తర్వాత వారిద్దరికి మధ్యలో కన్ఫ్యూజ్ చేసి ఒకరినొకరు చంపుకునేటట్టుగా దేవుడు అక్కడ క్రియేట్ చేశారు. సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని కేవలం అక్కడ నుంచొని చూస్తున్నారో అక్కడ సిచ్యువేషన్ మొత్తం దేవుడు హ్యాండిల్ చేసుకున్నారు. హ్యాండిల్ చేసుకుని ఒకరినొకరు చంపుతున్నారు, అందరూ చచ్చిపోయారు. నాట్ ఈవెన్ ఒక సింగిల్ పర్సన్ కూడా మిగలలేదు.
మిగిలిన అందరూ చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత 24 వచ్చింది. యూదా వారు అరణ్యమందున్న కాపత దుర్గమ దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శుభంలే నీళ్ళను పడి ఉంది, ఒక్కడను తప్పించుకోలేదు, అంటే ఒక్కరు కూడా మిగలలేదు. ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ యూదా ప్రజలు కానీ యోషపాత్ కానీ వీళ్ళందరూ ఆ ప్లేస్ కి వెళ్ళారు. ఎవరైతే చనిపోతారో ఆ ప్లేస్ కి వెళ్ళారు. ప్లేస్ కి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందంటే అందరూ చనిపోయారు. చనిపోయినాక అక్కడ వాటిని ఏమంటారు, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని పూడ్చుకొనుటకు 3 దినములు పట్టిను. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము అది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం మనుషుల మీద ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా అది మనం చెక్ చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడ్డాక దాని గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దాన్ని శోధన బట్టి దేవుడు మనల్ని తప్పిస్తాడు, చేయిస్తాడు. దేవుడే ఆ సిచ్యువేషన్ లో ఇందులోకి దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. విజయం ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్న ఆ కులసొమ్ముని, అంటే వాటిని అన్నింటినీ కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేమవుతుందో మనకైతే తెలియదు డీటెయిల్ గా, కానీ అక్కడ ఉన్న అంతటిని తీసుకోవడానికి 3 రోజులు పట్టిందండి. అంటే వాళ్ళు అంతగా తీసుకున్నా కానీ 3 రోజులు పట్టిందంటే ఎంత సామాన్ ఉందో, ఎంత సొమ్ము ఉందో మనది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఆ విధంగా ఆ యూదా ప్రజలకి దేవుడు ఇచ్చి ఆ యుద్ధం నుంచి తప్పించుకున్నాడు. ఈ చిన్న సిచ్యువేషన్ ని ఒక చాప్టర్ లో ఇంత డీటెయిల్ గా చెప్పారని అంటే, సో ఇక్కడ మనం అంటే యెహోషాపాతు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో అది మనం నేర్చుకోవాలి. అదే విధంగా మనం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యొద్దకు వచ్చి ఉపవాసం ఉండి ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేసి ఆ నామాన్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆ శోధన బట్టి భయపడకుండా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు తర్వాత ఆయన ఇనిషియేట్ తీసుకొని ఆయన ఆ ప్రాబ్లం లోకి వచ్చి దేవుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధంగా మనం నేర్చుకొని ఉన్నాము. సో ఇక్కడ నా థీమ్ ఏదైతే అనుకున్నానో రాత్రి ఒకసారి చదవచ్చు, కీర్తన 35 ఇంగ్లీష్ లో మంచిగా ఉంటుంది. వీపింగ్ మే ఎంజాయ్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సో రాత్రి కాలపు ఏడుపు వచ్చినను ఉదయం సంతోషము కలుగును. వీరికి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు భయపడి ఎలా అని చాలా టెన్షన్ పడ్డారేమో, కానీ అది ఒక నైట్ ఆఫ్ సీజన్ గా మనం అనుకోవచ్చు. అంటే వాళ్ళు భయపడ్డప్పుడు ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, మనం చేస్తామా రకరకాల ఆలోచనలు రావచ్చు, భయపడవచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ రాత్రి అనే శోధనని వాళ్ళు ఎదుర్కొన్న తర్వాత ఉదయం సంతోషము వచ్చిందని ఏ విధంగా వాక్యం సెలవుస్తుందో అదే విధంగా దేవుడు వారి పక్షంలో యుద్ధం జరిగినిచ్చిన తర్వాత వారికి సంతోషము కలిగింది, ఆనందం కలిగింది, ఆశీర్వాదం వచ్చింది, రకరకాల అపరసముని వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఉదయం సంతోషము కలిగింది. సో నా థీమ్ వర్డ్ కి ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూసుకున్నప్పుడు ఈ స్టోరీని బట్టి నేను ఈ విధంగా కనెక్ట్ చేయాలని నేను నేర్చుకుని మీతో పంచుకున్నాను. సో ఈ విధంగా యెహోషాపాతు ఆ ఒక్కరోజు ఏం జరిగింది అనే మాత్రం ఈ విధంగా 20వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చి మరి దాని విషయంలో ఈ విధంగా కొన్ని మాటలు నేర్చుకోవడానికి దేవుడు నన్ను బలపరిచాడు. అండ్ అదే మాటలు మీ దగ్గర షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆంటీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందులో బుల్లెట్ పాయింట్స్ చెప్పారు కదా ఆంటీ, ఎవరు ప్రార్థన చేశారండి? యెహోషాపాతు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? ఉపవాసం ఉండి తనే కాకుండా తన ప్రజలు అందరూ కలిసి